అమ్మ ముచ్చట్లు ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఈరోజు మన వీడియో అండి, తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకోవాలి, అందంగా ఇంటిని ఎలా ఉంచాలి అనేది చూపించబోతున్నానండి. చూపించబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో కొన్ని మొక్కలు చూద్దాం రండి. ఎలా పెంచాలి అనేది. ఇది వాటర్ బాటిల్లో పెట్టానండి. ఎంత చక్కగా రౌండ్గా ఎంత ముద్దగా ఉందో చూడండి. వాటర్ వేసుకోవడమే. దీనికి రోజు మనం వాటరు స్ప్రే చేసుకోవాలి అవి చక్కగా ఎదగాలంటే. ఇది వచ్చి రిన్ లిక్విడ్ అండి, రిన్ లిక్విడ్ది కట్ చేసి దీనిలో వేసానండి. ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో చూడండి మొక్కలు. ఇది వచ్చేసి చిన్న గ్లాస్ అండి, ఇది గ్లాస్లో చిన్న మొక్క పెట్టాను. మొక్క చాలా చక్కగా ఉంది, ఇలా పెరుగుతూ ఉంటాయి. ఇలా ఇది వచ్చేసి ఒక వాటర్ పైప్ తీసుకున్నానండి. నేను వాటర్ పైప్ తీసుకొని ఊరికే దానికి కలర్ వేసి చిన్న ఏదో పెయింటింగ్ చేసి దీనిలో ఈ మొక్కలు వేసానండి. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదండి, ఇది మామూలుగా కవరు, ఒక కవర్లో ఈ మొక్క పెట్టానండి. ఇలా కూడా పెంచుకోవచ్చు, చాలా బాగుంటాయి. వేస్ట్గా పడేసే వాటిల్లో పెంచుతున్నాను. ఇదైతే ఒక కర్రీ తీసుకొచ్చారు, ఆ కర్రీ డబ్బా కూడా వదలకుండా కొంచెం మట్టేసి ఈ మొక్కను పెట్టానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కూడా అంతేనండి, మనం వాటరు తాగి డిస్పోజల్ గ్లాస్లోనండి చిన్న మొక్క వేసానండి. ఇంత మట్టి వేసేస్తే చక్కగా మంచిగా వచ్చిందండి. ఇది వచ్చేసి మా అమ్మాయి జ్యూస్ తాగిద్దండి. జ్యూస్ తాగి కప్పు ఇదిగో చూడండి ఎలా పగిలిపోయింది. పడేయడం ఎందుకులే, గుర్తుగా ఉంటుంది కదా అని నేను దీనిలో ఈ మొక్క వేసానండి. చాలా అందంగా చక్కగా వచ్చిందండి. ఇలా పెంచుకోవచ్చండి మనం, ఏది కూడా పడేయకుండా వేస్ట్గా. ఇది ఐస్ క్రీమ్ కప్ అండి, చూడండి ఇది ఐస్ క్రీమ్ కప్పు. ఐస్ క్రీమ్ కప్పులో కూడా చిన్న మొక్క ఇంత మట్టి వేసానండి. ఇది వచ్చేసి కంఫర్ట్ ఉంటుంది కదండి, అది కట్ చేసేసి దీనిలో కూడా ఇలా చేశానండి. ఇది మామూలుగా ఒక చిన్న కప్ అండి, దీనిలో కూడా ఇలా చేశాను. ఇలా పెంచుకోవచ్చండి. వేస్ట్గా ఏది వృధా పడేయకోకుండా మనం చిన్న చిన్న వాటిల్లో డెకరేషన్గా మనం ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసండి, ఇది కూడా ఒక కర్రీ తీసుకొచ్చిన కప్పేనండి. దానిలో ఇలా పెట్టానండి నేను, రౌండ్గా చక్కగా వచ్చింది. ఇది కూడా అంతేనండి, వేస్ట్గా ఎక్కడో పైపు పడేస్తుందండి, వాటర్ పైపు. దాన్ని కట్ చేసి రెండు మొక్కలు పెట్టానండి. ఎంత చక్కగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇదైతే ఇన్షూర్ అండి, నేను ఇన్షూర్ తాగుతాను. ఆ ఇన్షూర్ డబ్బా కూడా పడేయకుండా ఇన్షూర్ డబ్బాలో కూడా వేసానండి మొక్కలు. ఇదే కాకుండా ఈ పైన అండి కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేశానండి నేను. కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేసి బుజ్జిగా ఈ బాటిల్స్లో కూడా ఇవన్నీ ఓన్లీ వాటర్. ఇందాక మీకు చూపించినవన్నీ మట్టిలోనండి, ఇవన్నీ ఓన్లీ వాటర్లో వేసేయండి. ఇట్లా వాటర్లో వేసి బుజ్జిగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇది ఒక రకమైన బాటిల్ అండి, చాలా క్యూట్గా చాలా బాగుందండి. రోజు వీటికి మనం ఏం చేయాల్సిన పని ఉండదండి. ఒకసారి వాటర్ చేసేసి మనం రోజు కొంచెం వాటర్తో స్ప్రే చేసుకుంటే చాలండి. ఇలా చూడండి, వేళ్ళు కూడా ఎలాగో వచ్చినాయో ఇలా వస్తాయండి. చాలా బాగుంటాయి, ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఎవరు వచ్చినా చుట్టాలు ఇంటికి వస్తే ఎంత బాగుంది, ఎంత చక్కగా పెంచుతున్నారు, ఎలా పెరుగుతున్నాయి అని అడుగుతున్నారండి. ఇదైతే ఊరికేనండి, ఒక బొమ్మ, మా బుజ్జోడు ఆడుకునే బొమ్మ, అది తీసేసి ఈ కప్పులో వేసానండి వాటర్. ఇంక అంతేనండి, ఇదైతే నేను చేసింది. చూడండి ఎంత బాగుందో. ఇది నాకు నచ్చింది, బాగుంది అనిపించింది. మీకు కూడా బాగుంటుంది, పెంచుకుంటారని మీకు చూపిస్తున్నానండి. ఇదైతే చిన్నది సాంబ్రాణి కడ్డీలు అట్లా మనం వెలిగించుకునేదండి. ఇది కూడా గాజుదే. ఇంత చిన్ని దానిలో కూడా చిన్న మొక్కలు వేసానండి వాటర్ పోసేసి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. మీకు కూడా ఉపయోగపడితే పెంచుకోండి. ఇదేమో బాదం పాలు వస్తాయి కదండి, చిన్నది. ఆ బాదం పాలు డబ్బా పడేయడం ఎందుకని చెప్పి ఇలా మూత కట్ చేసేసి దీనిలో చిన్న మట్టి వేసేసి పెట్టేశానండి. మీరు కూడా ఇలాగ కుదిరితే పెంచుకోండి, ఎందుకంటే వేస్ట్గా పడేసేయండి. ఇవన్నీ మనం ఏమి కొనుక్కొని తీసుకొచ్చినవి ఏం కాదండి. ఇలా ఇంట్లో పెంచుకుంటే అందంగా ఉంది, చాలా బాగుంది. ఆక్సిజన్ కూడా అందుతుంది మనకి. ఈ రోజుల్లో ఇరుకిరుకిళ్ళు కదండి, ఇరుకిరుకిళ్ళల్లో ఇట్లా పెంచుకుంటే చాలా అందంగా ఉన్నాయి చూడండి. అయితే ఇవాళ ఈ వీడియోలో మీకు కొన్ని చూపించాను. ఇంకా బయట అయితే చాలా ఉన్నాయండి, ఆ బయట మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సెలవండి ఇంకా.